మనం ఈ వీడియోలో జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇతర పోటీ పరీక్షలకి ప్రత్యేకమైనటువంటి రసాయన శాస్త్రానికి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మానవ శరీరంలో అత్యధిక శాతం ఉండే మూలకం ఏది? కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, సోడియం. సమాధానం ఆక్సిజన్. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏది? కంటి శుక్లాలు, రక్తహీనత, గాయిటర్, ఫ్లోరోసిస్. ఆన్సర్ గాయిటర్. అయోడిన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? సముద్రపు ఆహారంలో ఎక్కువగా లభిస్తుంది. ఎత్తైన ప్రదేశాల్లో నీటిలో అయోడిన్ లభ్యత తక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఆహారంలో అయోడిన్ లోపిస్తే మందకొడిగా ఉండటంతో పాటు పెరుగుదల లోపిస్తుంది. అయోడిన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుంది. ఇందులో సరికాని వాక్యం అయోడిన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుంది. 4వది, కింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగించవచ్చు? అయోడిన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్. నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. కింది వాటిలో కాల్షియం ఉపయోగం కానిది ఏది? 1, ఆరోగ్యవంతమైన ఎముకలు, దంతాల కోసం కాల్షియం అవసరం, కండరాల సంకోచానికి అవసరం, రక్తం గడ్డగట్టడానికి అవసరం, ఆక్సిజన్ రవాణాకి అవసరం. దీనిలో సమాధానం చూసినట్లయితే ఉపయోగం కానిది ఆక్సిజన్ రవాణాకు కాల్షియం ఉపయోగం అవసరం లేదు. రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహ అయాను ఏది? మాంగనీస్, కాపర్, ఐరన్, జింక్. దీని సమాధానం ఐరన్. రక్తహీనతతో సంబంధం ఉన్న లోహం ఏది? ఐరన్, జింక్, అయోడిన్, కార్బన్. రక్తహీనతతో సంబంధం ఉన్న లోహం ఐరన్. కింది వాటిలో మాంసకృతుల తయారీకి అవసరం లేని మూలకాలు ఏవి? కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఐరన్ అండ్ కాల్షియం అని ఇచ్చారు. దీనికి సమాధానం చూస్తే 3 అవసరం లేని మూలకాలు. సమాధానం 3 ఇచ్చారు. అంటే ఐరన్ మరియు కాల్షియం అయితే అవసరం లేదు మాంసకృతుల తయారీకి. 9, కిరోసిన్లో ఏ లోహాన్ని నిల్వ చేస్తారు? సోడియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్. దీని యొక్క సమాధానం చూస్తే సోడియం. కిరోసిన్లో సోడియం లోహాన్ని నిల్వ చేస్తారు. సిలికాన్ మూలకం ప్రధానంగా దేనిలో లభిస్తుంది? బొగ్గు, ఇసుక, సున్నపరాయి, ఉప్పు. సిలికాన్ మూలకం అనేది ఇసుకలో లభిస్తుంది. అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ ఏది? ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, థైరాక్సిన్, ప్రొజెస్టిరాన్. అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ థైరాక్సిన్. కింది ఏ విటమిన్లో కోబాల్ట్ ఉంటుంది? కోబాల్ట్ B1, B6, B12 అండ్ B2. దీనిలో సమాధానం చూస్తే B12లో కోబాల్ట్ ఉంటుంది. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత లోహాలు అని వేటిని పిలుస్తారు? ఈ సమాధానం చూసినట్లయితే ఆప్షన్స్ ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, నికెల్, జింక్, కాపర్, క్రోమియం, జింక్, కాపర్, నికెల్, జింక్. దీని యొక్క సమాధానం చూసినట్లయితే ఐరన్, కోబాల్ట్, నికెల్. 14వ చూడండి, గోర్లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే లోహము ఏది? కాల్షియం, మాంగనీస్, జింక్, క్రోమియం. 14 సమాధానం మాంగనీస్. గోర్లు వెంట్రుకల పెరుగుదలకు మాంగనీస్ లోహం అయితే అవసరం. 15, విటమిన్ B1 థైమిన్లో ఉండే ప్రత్యేక మూలకము ఏది? ఫాస్ఫరస్, క్లోరిన్, అయోడిన్, సల్ఫర్. దీని యొక్క సమాధానం చూసినట్లయితే ఫాస్ఫరస్ అనేది విటమిన్ B1లో ఉండే ప్రత్యేకమైన మూలకం. ఫాస్ఫరస్ అనేది ప్రత్యేకమైన మూలకంగా మనం చెప్పచ్చు. అండ్ సారీ ఫర్ ద ఆన్సర్. విటమిన్ B1 థైమిన్లో ఉండే ప్రత్యేక మూలకం సల్ఫర్. సల్ఫర్ సల్ఫర్. కింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా లభిస్తుంది? బెల్లం, కాలేయం, తోటకూర, పైవన్నీ. మన బెల్లంలోను, కాలేయం, తోటకూర అన్నిటిలో కూడా ఇనుము అనేది అధికంగా లభిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్ 60 నుంచి విడుదలయ్యే వికిరణాలు ఏవి?
క్యాన్సర్ చికిత్సలో వాడే కోబాల్ట్-60 దీని ఆప్షన్స్ చూస్తే ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు. దీని సమాధానం గామా కిరణాలు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్-60 నుంచి విడుదలయ్యే వికిరణాలు గామా కిరణాలు. సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరమాణు గడియారాల్లో ఏ లోహాన్ని వాడుతారు? కాడ్మియం, సీజియం, టైటానియం, ఐరన్. దీని సమాధానం చూసినట్లయితే సీజియం. సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి పరమాణు గడియారాల్లో సీజియంను వాడతారు. గుండె కొట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే లోహము ఏది? పొటాషియం, కాల్షియం, సీజియం, కాపర్. దీనికి సమాధానం గుండె కొట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించేటువంటి లోహం పొటాషియం. థర్మోమీటర్లో ఉపయోగించేటువంటి లోహం ఏది? ఆప్షన్స్ పొటాషియం, ఐరన్, కాపర్, మెర్క్యూరీ. దీనికి సమాధానం థర్మోమీటర్లో ఉపయోగించే లోహం మెర్క్యూరీ. మ్యాచింగ్ చూస్తే హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ వాహకము, క్లోరోఫిల్లోని ఆకుపచ్చ పదార్థము, రబ్బర్ వాల్కనైజేషన్, కండరాల కదలిక. జాబితా 2లో చూస్తే ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్. దీనికి యొక్క సమాధానం చూస్తే 3 ఇచ్చాడు, 21, 3. మ్యాచింగ్ అయితే చూడండి 2, 3, 4, 1. 2, 3, 4, 1 అనేది 3 దానికి సమాధానం. 22 చూడండి, కింది వాటిలో కందెనగా వాడే పదార్థాలు ఏవి? గ్రీజు, గ్రాఫైట్, 1 మాత్రమే, అండ్ టెఫ్లాన్, డైమండ్. ఈ 4 ఇచ్చారు. కింద ఆప్షన్స్ మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క సమాధానం 3. 1, 2, 3 అనేవి కందెనగా వాడే పదార్థాలు. గ్రీజు వాడతారు, గ్రాఫైట్ అండ్ టెఫ్లాన్, డైమండ్ మాత్రం వాడరు. కింది వాటిలో ఎమ్సన్ ఏది? పాలు అండ్ మీగడ, వెన్న, పైవన్నీ. ఎమల్సన్స్ కింద పాలు, మీగడ, వెన్న, పైవన్నీ కూడా ఎమల్సన్ కింద వస్తాయి. 24 చూస్తే ఆక్వా డాగ్ అంటే ఏమిటి? డాగ్ వాటర్, గ్రాఫైట్ కొలాయిడల్ ద్రావణము, గోల్డ్ కొలాయిడ్, లేటెక్స్. దీనికి సమాధానము ఆక్వా డాగ్ అనగా గ్రాఫైట్ కొలాయిడల్ ద్రావణాన్ని ఆక్వా డాగ్ అని పిలుస్తారు. ఆక్వా డాగ్ను ప్రధానంగా వీటి తయారీలో ఉపయోగిస్తారు. క్యాథోడ్ రే ట్యూబ్, థర్మోమీటర్, పెయింట్, పైవన్నీ. దీనికి సమాధానం 1 క్యాథోడ్ రే ట్యూబ్. 26 కింది వానిలో సరికాని జత ఏది? పచ్చి కాయలను నిల్వ చేయడానికి అంటే పక్వాన్ని తీసుకురావడానికి ఇథిలిన్ వాడతారు. నీటి శుద్ధి చేయడం బ్లీచింగ్ పౌడర్, మత్తుమందు క్లోరోఫామ్, దంతాల్లో ఎనామిల్ ఏర్పడడం అనేది సోడియం క్లోరైడ్. దీనికి కానిది అని అడిగాడు కాబట్టి 26 సమాధానం 4. దంతాలలో ఎనామిల్ ఏర్పడడం అనేది సోడియం క్లోరైడ్కి సంబంధం లేదు. టీ, కాఫీలను ఎక్కువగా తాగే వారిలో ఏ లోహం శోషణ తక్కువగా ఉంటుంది? టీ, కాఫీ తాగే వాళ్ళలో ఏ లోహం అనేది శోషించడం తక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ కోబాల్ట్, ఇనుము, సోడియం అండ్ మెగ్నీషియం. టీ కానీ కాఫీ కానీ తాగే వారిలో ఇనుము అనేది శోషణ అనేది తక్కువగా ఉంటుంది. 28 వాణిజ్యపరంగా తయారు చేసే ఇన్సులిన్లో ఉండే లోహం ఏది? జింక్, ఐరన్, సెలీనియం, మెర్క్యూరీ. దీని సమాధానం జింక్. రక్తం గడ్డడానికి అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ ఏ అండ్ విటమిన్ కే, విటమిన్ డి అండ్ విటమిన్ ఇ. సమాధానం విటమిన్ కే. ఏ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత, వంధ్యత్వం కలుగుతుంది? ఏ, బి, సి, ఈ. అండ్ దీనికి సమాధానం విటమిన్ ఇ వల్ల కండరాల బలహీనత, వంధ్యత్వం వస్తుంది. కింది వాటిలో కృత్రిమ తీపి కారణి కానిది ఏది? దీని యొక్క సమాధానం ఆప్షన్స్ చూసండి. సుక్రలోజ్, అసర్టెమ్, సుక్రోజ్, సాకరిన్. దీని యొక్క సమాధానం సుక్రోజ్ అనేది కృత్రిమ తీపి కారణి కాదు. ఇక మ్యాచింగ్లో చూస్తే విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ B12 ఇచ్చాడు. పక్కన స్కర్వీ, రికెట్స్, రైచకటి, రక్తహీనత. సమాధానం చూస్తే 32 1. దాని సమాధానం 1 1A, B2, 2B, 3C అండ్ 4D. దీనికి సమాధానం ఇదండి. సో 33 చూడండి. 33లో
ఏ విటమిన్ లోపం వల్ల పెదాల మూలలో ఉండే చర్మం పగిలి పుండ్లు ఏర్పడతాయి? రైబోఫ్లావిన్, థైమిన్, పిరిడాక్సిన్, సైనోకోబాల్మిన్. దీనికి సమాధానం రైబోఫ్లావిన్. కింది వాటిలో దేనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు? అయోడోఫామ్, టింక్టర్ అయోడిన్, బోరిక్ ఆమ్లము, క్లోరోఫామ్. క్లోరోఫామ్కి యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు. ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము ఏ ఔషధంగా ప్రసిద్ధి చెందింది? ఒమిప్రజోల్, ఆస్ప్రిన్, క్లోరోక్విన్, డెటాల్. సమాధానం ఆస్ప్రిన్. కింది వాటిలో ఆస్ప్రిన్ ఉపయోగం కానిది ఏది? నొప్పులు తగ్గించడం, రక్తం త్వరగా గడ్డగట్టడం, కీళ్ళవాతానికి సంబంధించిన నొప్పులు తగ్గిస్తుంది, ఆమ్ల విరోధిగా పనిచేస్తుంది. ఇది ఆమ్ల విరోధిగా పనిచేయడం అనేది సరికానిది. కింది వాటిలో ఆమ్ల విరోధి కానిది ఏది? బేకింగ్ సోడా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, యాస్ప్రిన్. దీనికి సమాధానం యాస్ప్రిన్. కింది వాటిలో కొలాయిడల్ ఏది? పాలు, రక్తము, జున్ను, పెయింట్. దీనికి సమాధానం 38, 4. 1, 2, 3, 4 అంటే పాలు, రక్తము, జున్ను, పెయింట్ కూడా కొలాయిడల్. జతపరచము. జాబితా 1, జాబితా 2 చూస్తే బాక్సైట్, ఎమటైట్, పిచ్ బ్లెండ్, మోనోజైట్, థోరియం, యురేనియం, ఐరన్, అల్యూమినియం అనేది ఇసుక. దీనికి సమాధానం చూస్తే 39, 3. దీనిలో 4, 3, 2, 1 కింద ఇవ్వడం జరిగింది. కింది వానిలో ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా దేనిని తయారు చేస్తారు? ఆల్కహాల్, వెనిగర్, టీ. దీనికి సమాధానం 4, 1, 2 అంటే ఆల్కహాల్, వెనిగర్ని ఫెర్మెంటేషన్ ప్రక్రియలో తయారు చేస్తారు, టీని మాత్రం తయారు చేయరు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? ఐరన్, మెర్క్యూరీ, జింక్, అల్యూమినియం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం మెర్క్యూరీ. ఇక్కడ మ్యాచింగ్ హిమోగ్లోబిన్, కోబాల్ట్. నెక్స్ట్ చూడండి, క్లోరోఫిల్ అండ్ సిలికాన్, సైనోకోబాల్మిన్, ఐరన్, ఇసుక శిలలు, మెగ్నీషియం. దీనికి సమాధానం 4, 3, 4, 1, 2 సమాధానం. కింది వాళ్ళలో సరికాని జత ఏదని అడిగాడు? నూనె నుంచి డాల్టా తయారీ, హైడ్రోజన్, వెల్డింగ్ ఎసిటిలిన్, మంటలు ఆర్పడం ఆక్సిజన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన మిథైల్ ఐసోసైనేట్. దీనికి సరికాని జత మంటలు ఆర్పడం అనేది ఆక్సిజన్కి సంబంధం లేదు. నెక్స్ట్ మనం 44 చూస్తే బెరిబెరి ఆకలి మందగించడం వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బెరిబెరి లేదా ఆకలి మందగించడం వ్యాధి అనేది చూస్తే సమాధానం 2, B1లో వస్తుంది. కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? నీటిలో కరిగే విటమిన్లు సమాధానం 2, 2 మరియు 3. అంటే ఏంటి? 2 అంటే బి అండ్ సి విటమిన్లు. జతపరచము. జాబితా 1లో డిఎన్ఏ నిర్మాణము, రేడియోధార్మికత, పెన్సిలిన్, సల్సా డ్రగ్స్. జాబితా 2లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్, జేమ్స్ డి వాట్సన్, డొమాక్, హెన్రీ బెక్వరల్. దీని యొక్క సమాధానం చూసినట్లయితే 46లో సమాధానం 3 చూడండి. 2, 4, 1, 3 మ్యాచింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాహనాలలో ఉండే ఎయిర్ బ్యాగుల్లో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? సోడియం బైకార్బోనేట్, సోడియం ఎక్సైడ్, సోడియం పెరాక్సైడ్, సోడియం క్లోరైడ్. దీనికి సమాధానం చూస్తే సోడియం ఎజైడ్ వాడతారు. కన్వేయర్ బెల్ట్, గాస్కెట్, హోస్ పైపుల తయారీలో వాడే రబ్బర్ ఏది? సహజ రబ్బర్, బ్యూనా ఎస్, బ్యూనా ఎన్, బ్యూనా ఈ. దీనికి సమాధానం బ్యూనా ఎస్. కింది వాటిలో దేని తయారీలో పీవీసీని ఉపయోగించరు? నీటి పైపులు, రెయిన్ కోట్లు, క్యారీ బ్యాగులు, స్విచ్ బోర్డులు. దీనికి సమాధానం స్విచ్ బోర్డుల్లో పీవీసీని వాడరు. కింది వాటిలో ట్రాంక్విలైజర్ ఏది? ట్రాంక్విలైజర్ సోప్రామైసిన్, డయాజిఫామ్, క్లోరాంపెనికాల్, క్లోరోమైసిటిన్. దీనికి సమాధానం 2. 51. కింది వాటిలో సరికాని వాక్యం ఏది? గాలిలో కార్బన్ డైమాక్సైడ్ గాఢత పెరిగితే తలనొప్పి, దృష్టి మందరించడం లాంటి దుష్పరిణామాలు కలుగుతాయి. సల్ఫర్ డైఆక్సైడ్ అధికమైతే చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి. కార్బన్ డైఆక్సైడ్ ఆమ్లవర్షానికి కారణము. గాల్లో లెడ్, పీబీ గాఢత పెరిగితే మానసిక వ్యాధులు కలుగుతాయి. దీనిలో సరికానిది ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ ఆమ్లవర్షానికి కార్బన్ డైఆక్సైడ్ ఒకటే కాదు కారణం అని అర్థం. 52. కింది వాటిలో భౌతిక మార్పు ఏది? పాలు పెరుగు మారడమా,
మంచు కరిగి ద్రవ నీరుగా మారడం, ఇనుము తుప్పు పట్టడం, అయోడిన్ స్ఫటికాలు ఉత్పతనం చెందడం. దీనికి భౌతిక మార్పు ఏంటంటే మంచు కరిగి ద్రవంగా మారడం అనేది భౌతిక మార్పు. 53 జతపరిచము క్వినైన్ క్లోరోక్విన్, ఎరిథ్రమైసిన్, సిప్రోఫ్లాక్ససిన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మలేరియా, టైఫాయిడ్, హెచ్ఐవి, ఎయిడ్స్. దీనిలో సమాధానం చూస్తే 53 దీనికి సమాధానం 2, 1, 3, 4 జతపరచం. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. 2 మరి ఫైనల్ మ్యాచింగ్. జాబితా 1 జాబితా 2లో ఫ్లోరైడ్, క్లోరిన్ ఎంజైమ్ ఉత్తేజకము, దత్తక్షయాన్ని నివారిస్తుంది, ఐరన్ నీటి శుద్ధి, పొటాషియం గాయటరీ వ్యాధి. దీని మ్యాచింగ్ చూస్తే మనం దీనికి సమాధానం 2 అంటే 2, 3, 4, 1. ఈ మ్యాచింగ్ అనేది వీడియోలు అన్నీగా అవుతుందని చెప్పేసి మ్యాచింగ్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్నీ కూడా రానున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఏపీపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో కూడా, డిఎస్సిలో అన్నింటిలో కూడా ఉపయోగకరమైనవి. కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధగా ప్రిపేర్ అవ్వమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.